అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చాలా తెలివిగా తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దానం నాగేందర్ ఏమంటుండు తెలుసా? నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్లోనే గెలిచిన, బీఆర్ఎస్లోనే ఉంటా, నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నటువంటి మాట. దానం నాగేందర్ ఎవరికి చెప్తున్నాడు? హైకోర్టుకు చెప్తున్నాడు. హైకోర్టుకు దానం నాగేందర్ వివరణ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా, నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్తున్నాడు. మరి దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఫోటోలు సెక్రటేరియట్ వెనుక ఫ్లెక్సీలలో కనబడుతున్నాయి కదా. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బ్యానర్లలో కనబడుతున్నాయి కదా. ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని ఆయన మీడియా సమావేశానికి లేకపోతే మీటింగ్లకు ప్రోగ్రాంలకు అటెండ్ అయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం కదా. బహుశా ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఆ కండువా జాతీయ కండువా, లేకపోతే ఆ కండువా దేవుడు కండువా అని చెప్తాడేమో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇదే చెప్తున్నారు. అంటే ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే ఎవరు? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న ఏం చెప్పిండు? నేను జాతీయ కండువా కప్పుకున్నా, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, కాంగ్రెస్ పార్టీ కండువా పైన ఇంద్రమ్మ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మీకు మినిమం తెలియదా? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా పైన ఇంద్రమ్మ ఫోటో ఉండదు అనేటటువంటి సంగతి మీకు తెలియదా? అంటే మీరు కలర్ సేమ్ ఉంటే కాంగ్రెస్ కండువను జాతీయ కండువా అని అంటారా? మరి జాతీయ కండువా మీరు కప్పుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి ఎట్లా కప్పిండు? రేవంత్ రెడ్డి ఎందుకు కప్పిండు? రేవంత్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని మీకు జాతీయ కండువా కప్పిండా? రేవంత్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మీకు జాతీయ కండువా కప్పిండా? అంటే అర్థం ఏంది? అంటే ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు? ఎవరికి మాయమాటలు చెప్తున్నారు? ఎవరిని మీరు తప్పుదో పట్టిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ చెప్తున్నా నాకు చాలా విచిత్రం అనిపించింది. నేను పార్టీ మారలేదు, నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాను, అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. బహుశా దానం నాగేందర్కి అర్థమైపోయినట్టున్నది, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పక్కా ఓడిపోతా, ఇంకా ఈ కాంగ్రెస్లో ఉండు కూడా కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి ఎట్లాగో పట్టించుకోడు, కాంగ్రెస్లో ఉన్నా ఒకటే, బీఆర్ఎస్లో ఉన్నా ఒకటే, కాంగ్రెస్లో ఉంటే ఎట్లన్నా నిధులు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, కాబట్టి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో పోతే అయిపోతుంది, మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్దే వస్తుంది కాబట్టి, సో ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాం, వర్కౌట్ కాలేదు, సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతే అయిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ నుండి పోటీ అయితే గెలుతా, సో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే ఏదో ఒకటి చిన్న మెల్లగో మంత్రి పదవో అదోటి ఇదోటి తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో దానం నాగేందర్ ఉన్నాడేమో. మరి బహుశా దానం నాగేందర్ జనాలను పిచ్చోలం చేసేసిండు. లేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి. అసలు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వీళ్ళకే తెలుస్తలేదు, ఏ పార్టీలో కంటిన్యూ అవుతారో వీళ్ళకే తెలుస్తలేదు. ఇప్పుడు దానం నాగేందర్ ఏం చెప్తాడు, ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇది దానం నాగేందర్ ఫోటో, రేవంత్ రెడ్డి దానం నాగేందర్. మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా, నేను వార్త కంటే ముందు మీకు చూపిస్తా. దానం నాగేందర్ కదా, దానం నాగేందర్ చూడుర్రి ఒక్కసారి. దానం నాగేందర్ చూడుర్రి. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అది ఏమంటారు, అది కప్పుకొని ఆయన చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని దానం నాగేందర్ కనబడతలేడా? ఇది దానం నాగేందర్ కదా, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ కదా. ఈయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆయన ఏం ప్రచారం చేస్తలేడా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని దానం నాగేందర్ ఏం చేస్తున్నాడు? ఎంపీ ఎన్నికలలో దానం నాగేందర్ చేసినటువంటి కథ ఏంది? సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేస్తే ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు దానం నాగేందర్? పోటీ చేయడం కాకుండా ఏ పార్టీ కండువా కప్పుకున్నాడు దానం నాగేందర్? మరి ఇవన్నీ కూడా రియాలిటీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇవాళేమో లేదు నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతుంది. దానం నాగేందర్ చూడండి, దానం నాగేందర్, రేవంత్ రెడ్డి, తర్వాత ఇన్ఛార్జ్ ఉన్నారు, దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. ఒకసారి మీరు చూడండి ఆ ఫోటో. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఇప్పుడు దానం నాగేందర్ ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసినా గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా, గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా. సో ఇది రియాలిటీ కదా. ఇంకా తర్వాత ఇప్పుడు దానం నాగేందర్కి అర్థమైపోయింది, సినిమా ఉంటే ఫెయిల్ అవుతాం, దీంట్లో ఉండదు, ఆగమవుతాం అని చెప్పి ఇక దానం నాగేందర్ చిన్న మెల్లి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిండు, దానం నాగేందర్ పక్కన నిల్చున్నాడు. ఇవన్నీ రియాలిటీ. ఎవరిని పిచ్చోళ్ళం చేయడానికి దానం నాగేందర్, ఎవరిని అంటే మోసం చేయడానికి? లేదు నేను అట్లా ఇట్లా అని చెప్పి ఎందుకు ఇట్లా ఇదంతా అబద్ధాలు చెప్పుడు ఎందుకు? ఒకానొక టైంలో కూడా దానం నాగేందర్ కాంగ్రెస్లోనే ఉంటుండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసిండు అంతే. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు? నేను కాంగ్రెస్ పార్టీని కాదు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి మళ్ళీ దానం నాగేందర్ ఉల్టా తిప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అంతే. ఇంకా ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే
దానం నాగేందర్ ఏం చెప్తా ఉన్నాడు హైకోర్టు కంటిగో, నేను ఏ పార్టీలో లేను, దానం నాగేందర్ చెప్తున్నాడు, నేను ఏ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదట. ఈ ఎంత ఘోరం చూడండి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను తీసుకోలేదు, దానం నాగేందర్ చెప్తున్నాడు. మరి ఇదే దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి సికింద్రాబాద్లో అంటే సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి చేయవచ్చు కదా. ఇప్పుడు దానం నాగేందర్ పోటీ చేయాలంటే బీఆర్ఎస్ నుండి కూడా పోటీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. కేటీఆర్కు కేసీఆర్కి ఎత్తే అయిపోతుండే, సార్ నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నా, సికింద్రాబాద్ నుండి నాకు టికెట్ ఇవ్వండి అని కేసీఆర్కో కేటీఆర్కి చెప్తే వాళ్ళు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు ఇస్తే మళ్ళీ అక్కడ నుండి పోటీ చేసేటోడు. మరి దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి ఎంపీగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు పోటీ చేసిండు? ఇప్పుడు దానం నాగేంద్ర ఏమో నేను పార్టీ ఏ మారలేదు, నేను ఎందుకు పార్టీ మారుతా, నాకేం అవసరం, నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని దానం నాగేందర్ చెప్తుండు కదా. మరి సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్ ఎంపీగా ఏ పార్టీ నుండి పోటీ చేసిండు? బీఆర్ఎస్ నుండి ఎందుకు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు పోటీ చేసిండు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీతో ఎన్ని రోజులు దోస్తాన్ చేయలేదా? రేవంత్ రెడ్డి ఇంటికాడ కనబడలే, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని దానం నాగేందర్ తిరగలే, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని దానం నాగేందర్ ఎంపీ ఎన్నికలలో ప్రచారం చేయలే. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయాల్సింది, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినా కూడా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎన్నికలలో ప్రచారం చేసినావు అంటే అర్థమైంది, అవుట్ రైట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా, కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు నువ్వు కొనసాగినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పడం ఎందుకు అంటున్నాడు అంటే, ఎక్కడ హైకోర్టు సీరియస్ అయ్యి లేకపోతే హైకోర్టు ఎక్కడ డిసిషన్ తీసుకుంటారో, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పోతుందేమో, అనర్హత పిటిషన్ వేస్తారేమో, అంటే అనర్హత వేటేస్తారేమో, లేకపోతే దానం నాగేందర్ డిస్క్వాలిఫై చేస్తారేమో, ఎమ్మెల్యే పదవి నుండి తొలగిస్తారేమో అనే భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దానం నాగేందర్ మళ్ళీ అదే ఏది ఖైరతాబాద్ నుండి పోటీ చేస్తే ఓడిపోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. దానం నాగేందర్ గెలుస్తాడా పక్కన పెడితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్కి భయం, అరే ఓడిపోతున్నామో ఎందుకు ఇదంతా, సో సపరేట్గా అదే బీఆర్ఎస్లో ఉన్నా అంటే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి దానం నాగేందర్ ఉన్నాడు. ఇదే రియాలిటీ, అంతకు మించిన రియాలిటీ ఏం లేదు. ఇంకో అనర్హత పిటిషన్పై హైకోర్టుకు వివరణ ఇచ్చిన దానం నాగేందర్ వివరణ ఇచ్చిండు. ఎమ్మెల్యే ఫిరాయింపు అంశంలో స్పీకర్ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎక్కడా ప్రకటించలేదని, బీఆర్ఎస్ సభ్యుడుగానే కొనసాగుతున్నాడని కోర్టుకు తెలిపిన దానం నాగేందర్ తరపు న్యాయవాదట. దానం నాగేందర్ తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడు హైకోర్టులో అంటే, దానం నాగేందర్ ఆయన మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీనే కంటిన్యూ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి హైకోర్టుకు చెప్తున్నాడు. దానం నాగేందర్ తరపు న్యాయవాది చెప్తున్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇతర పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయకూడదని ఎక్కడ నిబంధన లేదని హైకోర్టుకు వివరణ ఇచ్చిందట. దానం నాగేందర్ ఏమంటున్నాడు, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇతర పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయకూడదని చెప్పి ఎక్కడ నిబంధన లేదట. అంటే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఏం చేస్తాడు ఎమ్మెల్యేగా దీంట్లో, అంటే కేటీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఇప్పుడు రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కేటీఆర్ కాంగ్రెస్ నుండి పోటీ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు అదే చెప్తున్నారు వీళ్ళు, అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకో ఎన్నిక వస్తే ఇంకో పార్టీకి వెళ్ళి కూడా పోటీ చేయవచ్చట, పోటీ చేయకూడదని చెప్పి ఎక్కడ నిబంధన లేదట. మరి వీళ్ళే చెప్తున్నారు, దానం నాగేందర్ చెప్తున్నాడు, దానం నాగేందర్ తరపు న్యాయవాది చెప్తున్నాడు, ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకో పార్టీ నుండి పోటీ చేయవద్దని చెప్పి ఎక్కడ రూల్ ఉందా? చేయవచ్చు, ఇబ్బంది లేదు. మరి ఇట్లా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఇంకా పూర్తి స్థాయిలో తెరపైకి రావాలి అన్ని అంశాలు. దానం నాగేందర్ తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడు ఇంకోటంటే, న్యాయ నిబంధనల ప్రకారమే స్పీకర్ తీర్పు ఇచ్చారని, స్పీకర్ తీర్పులో తప్పు లేనప్పుడే కోర్టులు జోక్యం చేసుకోవాలని, ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని దానం నాగేందర్ తరపు న్యాయవాది చెప్పిండట. దీంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీన వాయిదా వేసిన హైకోర్టు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, స్పీకర్ సార్ కరెక్ట్ డిసిషన్ ఇచ్చిండు, స్పీకర్ ఇచ్చినటువంటి డిసిషన్ కరెక్టే, ఒకవేళ స్పీకర్ డిసిషన్ కరెక్ట్ కాకపోతే అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాలి, ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి న్యాయవాది చెప్తున్నాడు. ఎవరు? దానం నాగేందర్ తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకు, దానం నాగేందర్ హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో సమాధానం చెప్తున్నట్టు అర్థమైంది. దానం నాగేందర్ భయపడుతున్నాడు, సింపుల్, ఏం లేదు. ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందేమో, ఎమ్మెల్యే పదవి పోతే మళ్ళీ జనాలు గెలిపించుకుంటారో లేదో, జనాలు ఆయనతో వద్దు అంటారేమో, జనాలు చీగొడతారేమో, జనాలు నన్ను విమర్శిస్తారేమో, ఆడికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన జనాలు విపరీతమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు.
వీళ్ళందరినీ మేము గెలిపించింది బీఆర్ఎస్లో అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే వీళ్ళు కాపాడుకోవడానికో వీళ్ళు పదవులు కాపాడుకోవడానికో వీళ్ళు ఇంతసేపు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళని ప్రతిపక్ష పార్టీలో గెలిపిస్తే వీళ్ళు అధికార పార్టీలోకి పోయిర్రు. మీరు ఎందుకు పోయారు సార్ అధికార పార్టీలో అని చెప్పి అడిగితే మా నియోజకవర్గానికి నిధులు రావడానికి, మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం, మా నియోజకవర్గంలో అద్భుతం జరగడానికి పోయినామని చెప్పారు. పోనీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఏమైనా పట్టుకొచ్చిరా నియోజకవర్గానికి అంటే ఏం లేదు. ఇదే దానం నాగేందర్ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చిల్లి గవ్వ కూడా రాలేదు, 10 కోట్ల రూపాయల స్పెషల్ ఫండింగ్ కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలేదని చెప్పి దానం నాగేందర్ చెప్పినటువంటి మాటలే. దానం నాగేందర్ నేను పార్టీ మారినని పలుసార్లు చెప్పిండు. ఇప్పుడు అదే దానం నాగేందర్ నేను ఏ పార్టీలో లేను అంటున్నాడు. నేను ఏ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నా, మా బాసు కేసీఆర్, నేను మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తా, నా నియోజకవర్గమే బీఆర్ఎస్ నియోజకవర్గం అని చెప్తున్నాడు. సో ఏం చెప్పాలా అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏ ఎండకా గొడుగు పడతారు. ఎండాకాలమో గొడుగు, చలికాలమో గొడుగు, వానకాలమో గొడుగు రెడీ పెట్టుకుంటారు. అబ్బాబా ఎండ కొడుతుందా ఒక గొడుగు, చలికాలం గిట్లుంటుంది అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. దానం నాగేందర్ బాధ ఒకటే, ఈ కాంగ్రెస్లో ఉంటే దండగ అవుతుంది కథ, ఇట్టనే ఓడిపోతా ఆగమాగం ఉన్నది, సో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామనే ఆలోచనలు ఉన్నాడు. మరి దానం నాగేందర్ బీఆర్ఎస్కి వస్తే కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తారా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఆయనే పైసలు ఖర్చు పెట్టుకొని గెలవగలిగే సత్తా ఉన్నది, తర్వాత డబ్బులు కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి దానం నాగేందర్ని కేసీఆర్ కూడా వదిలిపెట్టుకోడేమో. కానీ మరి ఒకవేళ కేసీఆర్కు కోపం వచ్చో ఇబ్బంది వచ్చో, నువ్వు మమ్మల్ని కాదని పోయినావు, నువ్వు రావద్దు మేము తీసుకోమని ఒకవేళ కేసీఆర్ ఈగోకు పోతే మాత్రం దానం నాగేందర్ని తీసుకోకపోవచ్చు. అంటే మళ్ళీ పార్టీలోకి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆయన ఏదో బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకుంటాడు, కానీ వీళ్ళు రియాలిటీలో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే దీంట్లో చెప్పడం మర్చిపోయినా, ఓ రకంగా చెప్పాలంటే దానం నాగేందర్ రేవంత్ రెడ్డికి ఇప్పుడు మంచిగా ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి చెప్పిండు. రేవంత్ రెడ్డి దానం నాగేందర్ పిలిచి కానో కాపితే ఇదే దానం నాగేందర్ రేవంత్ రెడ్డితో నాకు సంబంధం లేదు. ఇంకోటి దానం నాగేందర్ రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చక్కగా పని చేస్తున్నాడు, తనను తను కాపాడుకుంటున్నాడు, మంత్రులతో ఎమ్మెల్యేలతో చక్కగా ఉంటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఇదే దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు. అంటే అర్థమైపోయింది కదా రేవంత్ రెడ్డికి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మంచిగా గట్టిగా ఇచ్చిండు దానం నాగేందర్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, మళ్ళీ ఈ పార్టీ మారిన వాళ్ళని తీసుకోవద్దు, సపరేట్గా ఉండాలనేది రేవంత్ రెడ్డికి ఇప్పటికన్నా తెలవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. జై తెలంగాణ.